మందార పువ్వులు, గుంట గల్జరాకు. ఇది కూడా గుంట గల్జరాకు. ఎండబెట్టినాక అయితే ఇట్లా అయింది అన్నట్టు, పొడిగా తయారవుతుంది. ఇంకా బాగా ఎండాలి. ఇలా అయితే ఎండ కొడతలేదు ఫ్రెండ్స్. ఇవన్నీ కలిపి మందార ఆకులు, కరివేపాకు, గులాబీ రెమ్మలు, మెంతులు ఇవన్నీ వేసి అయితే నూనె కాగబెట్టాలి. నేను ఏమేమి వేస్తానో చూపెడతా ఫ్రెండ్స్ మీకు ఈ ఛానల్లో అయితే. హాయ్ ఫ్రెండ్స్, ఇగో చూడండి. ఇగో ఇదైతే గుంట గల్జరాకు అన్నట్టు. చూసారా? బాగా చూడండి. ఇదైతే గుంట గల్జరాకు. ఇదైతే ఇప్పుడు నేను తెంపుకుంటున్నాను. చూసిలా? ఈ ఆకైతే కొబ్బరి నూనెలో కలిపి పెట్టుకోవాలన్నట్టు. తెల్ల వెంట్రుకలు ఉన్న ఇప్పుడు ఇవి బ్లాక్గా తయారవుతుంది అన్నట్టు. ఈ ఆకు పెట్టుకుంటే ఇగో ఎండబెట్టినాము ఇట్లా పొడిగా తయారవుతుంది. ఇక చూడండి ఫ్రెండ్స్, ఇక ఇది ఇంకా మంచిగా ఎండలేదు. గులాబీ ఆకులు, గులాబీ పువ్వులు, మందార ఆకు, మందార పువ్వులు, కరివేపాకు ఇవన్నీ అయితే నూనె కాగబెట్టాలన్నట్టు ఫ్రెండ్స్. ఇదైతే మొత్తం నూనె కాగబెట్టినాక చూపెడతాను ఫ్రెండ్స్. ఇగో ఈ ఆకు అయితే సేకరించాను నేను. ఇదైతే ఇప్పుడు చూడండి బ్లాక్